అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి. నేను మీ వసంత ప్రసాద్. మరి ఒక్క కొన్ని మాటలు ఈరోజు దేవుని కృపను బట్టి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాట మాట్లాడాలని నేను ఆశపడుతున్నానండి. లూకాసు వార్త 2వ అధ్యాయం మరి 24వ వచనాన్ని, 25వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, మరి ఈ అధ్యాయాన్ని చదివినప్పుడు నాకేమనిపించిందంటే గనక, పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్ముడా మీరు నాలోకి రండి ప్రభువా అని చెప్పేసి వాక్యాన్ని బోధించేవారు. ప్రార్థన చేసినప్పుడు ఆత్మ పరవశులై ఉండేవాళ్ళు చాలామంది. మరి దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఉంటారు. కానీ మరి ఈ సుమియేను గారు కూడానండి దేవుని ఆత్మచేత నింపబడిన వాడే ఉన్నారంట పరిశుద్ధాలయంలో ఉన్నప్పుడు. మరి ఆత్మచేత నింపబడి ఉండాలి అనంటే గనక ఇక్కడ నేను వాక్యం చదివినప్పుడు మరి అతను భక్తిపరుడు, నీతిపరుడు అని చెప్పేసి ఇక్కడ వ్రాయబడి ఉందండి. నాకేమని అనిపించిందంటే నిజమే, పరిశుద్ధాత్మ కావాలని అందరం కోరుకుంటాం. పరిశుద్ధాత్మతో మరి నిండుకొనిన వారై ఉండాలని, అలా పరవశులై ప్రార్థించాలని, పరవశులై ఆరాధించాలని, పరిశుద్ధాత్మను కలిగిన మరి మాటలు, దేవుడు చెప్పిన మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని వాడుకుని దేవుడి చేత దేవుడి మాటలు చెప్పే విధంగా మమ్మల్ని దేవుడు నింపాలని చాలామంది ఆశపడతారు. కానీ ఈ వాక్యం చదివినప్పుడు అనిపించింది, మరి సుమియోను గారు ఎలాగున్నది అనంటే గనక అతను భక్తిపరుడు, నీతిపరుడు అని చెప్పేసి వ్రాయబడి ఉందండి. మరి వ్రాయబడి ఉన్న ఈ వాగ్దానాన్ని ఒకసారి చదువుకుందాము. యెరూషలేము నుండి సుమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను అని చెప్పేసి వ్రాయబడి ఉంది. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు. పరిశుద్ధాత్మతో నిండుకొనాలి అని అంటే గనక మరి ఏ ఉండాలి అని నాకు ఇక్కడ ఆలోచన కలిగిందంటే భక్తి, నీతి. దేవుని ఎడల భయభక్తులు, నీతి కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఖచ్చితంగా మరి ఏ మనిషి మీద కన్నా వచ్చే అవకాశం ఉంది. ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి. భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ నీతి అనేది ఏంటంటే మన దేవుడు నీతిపరుడు కాబట్టి మనం ఎంత మరి కీర్తన గ్రంథాల్లో కూడా రాసి ఉంది, మరి నీతి కొరకు మరి బాధపడేవారంటే ఎంతో ధన్యులు అని చెప్పేసి, పరలోక రాజ్యం కూడా మరి వారిదే అని చెప్పేసి మరి వాక్యంలో కూడా మనకి రాయబడి ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు నీతిని కలిగి ఉండండి. మరి దేవుడి ఎదులు ఎప్పుడైతే మనం భక్తి జీవితాన్ని గడుపుతామో నిజమైన భక్తి పరులు ఎప్పుడు కూడా నీతికి దగ్గరగా ఉంటారు, అవినీతికి దూరంగా ఉంటారు. ఎప్పుడైతే కనుక నీతి కలిగి ఇది నా దేవునికి ఇష్టం లేదు, నేను నీతి నిజాయితీతో జీవించాలి అని చెప్పేసి ఒక నమ్మకాన్ని ఏర్పరచుకుంటాం, నా దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి ఒక నమ్మకాన్ని ఎప్పుడైతే మనిషి ఏర్పరచుకున్నాడో, మరి ఏంటంటే నిజమైన దేవుడు ఉన్నాడో కదా అని చెప్పేసి నమ్మకాన్ని ఎప్పుడు కలుగుతారో ఆ నమ్మకం ఎక్కువ బాగా మరింత నమ్మకాన్ని కలిగినప్పుడు మన విశ్వాసం కూడా బలపడుతుంది. ఆ విశ్వాసం ఎప్పుడైతే బలపడుతుంటో మరి నీతి కలిగిన జీవితాన్ని, భక్తి కలిగిన జీవితాన్ని ఒక స్త్రీ పురుషులు ఎవరైనా మరి మానవ పుట్టిన వారు ఎవరైనా సరే నీతి కలిగిన జీవితాన్ని, భక్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడతాడనమాట. మరి ఈరోజు సుమియోనుతో కూడా మాట్లాడారు. ఏంటి అని అంటే క్రీస్తును చూడకుండా నువ్వు ఎన్నటికీ కూడా మరణం పొందవు అని చెప్పేసి పరిశుద్ధాత్మే మరి సుమియోనుతో మాట్లాడారంట. పరిశుద్ధాత్మ ద్వారానే సుమియోనికి తెలిసిందంట. ఎవరో వచ్చి చెప్పలేదు, నువ్వు ఇలా జరుగుద్ది, నీకు ఇలా జరుగుద్ది, నువ్వు ఇంతసేపట్లో చచ్చిపోతావు, లేకపోతే నువ్వు ఇప్పుడప్పుడే నీకు మరణం అన్నది లేదు, నీ ఆరోగ్యం చాలా బాగుంది, ఇలాంటివి మనుషులు చెప్పడం కాదండి. తనలో ఉన్న పరిశుద్ధాత్మ మరి సుమియోనికి చెప్పిందంట, క్రీస్తుని చూడకుండా నువ్వు మరణం నొందవు అని చెప్పేసి సుమియోనికి చెప్పిందంట. కారణం ఏంటి అని అంటే కనుక ఈ అధ్యాయంలో ఈ వచనం చదివినప్పుడు అనిపించింది ఏంటంటే, నాకు పరిశుద్ధాత్మ కావాలి అని ఈరోజు నువ్వు అడిగినా నేను అడిగినా మన జీవితం ఎలా ఉండాలంటే భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. రెండోది ఏంటంటే నీతి కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. భక్తిని కలిగి నీతిని కలిగి ఎప్పుడైతే కనుక మరి దేవుడే మరి చూస్తున్నాడని విశ్వాసం లేకుండా ఎవ్వరూ కూడా విశ్వాసం మూలంగా
ఎవరు కూడా విశ్వాసం లేకుండా నా దగ్గరికి చేరలేరు అని ప్రభు చెప్పారు. ఎప్పుడైతే నువ్వు భక్తి జీవితాన్ని, నీతి జీవితాన్ని గడుపుతావో, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికొచ్చే అవకాశం ఈరోజుంది. మరి సుమయోనును ఒకలాగా, దావీదును ఒకలాగా, అబ్రహామును ఒకలాగా, యాకోబును ఒకలాగా, నిన్నొకలాగా, నన్నొకలాగా ప్రేమించే దేవుడు మన దేవుడు కాదండి. నువ్వు, నేను అందరం కూడా సమానమే. కానీ ఏంటంటే వాళ్ళకి, మనకి తేడా ఏమిటి అనంటే గనక వాళ్ళ భక్తి జీవితాన్ని, నీతి జీవితాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు ఇప్పటికి కూడా మరి దేవుడు ప్రేమించిన వాళ్ళు, దేవుడిని అధికంగా ప్రేమించిన వాళ్ళు కూడా మరి అనేకమైన ఈరోజు చాలా మంది నిజానికి చెప్పాలంటే ప్రవీణ్ పగడాల గారి లాంటి మరి సేవకుడిని ఇప్పటి వరకు చూడలేదు అని చెప్పేసి ఆయన చనిపోయిన తర్వాత అంతా కూడా అది అనేక మందికి తెలిసిందండి. మరి నీతి కలిగిన జీవితాన్ని, భక్తి కలిగిన జీవితాన్ని అతను మరి బ్రతికారు. దేవుని యొక్క మరి కొన్ని విషయాలు సమాధానం చెప్పడానికి, కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి దీనికి నేను ఎలా సమాధానం చెప్పాను అని నాకే తెలియలేదు అనుకునే పగడాల గారు కూడా చాలా సార్లు చెప్పడం జరిగిందండి. అలాగే పరిశుద్ధాత్మతో నిండుకున్న అనేక మంది సేవకులు కూడా ఈ మాటను నేను ఎలా వివరించగలిగాను, ఇది ఎలా వచ్చింది నాకు అసల, ఇది నా జ్ఞానం కాదే అనుకుని మరలా నిజమే ప్రవ్వా, నాకైతే ఈ జ్ఞానం లేదు గాని నువ్వు నాకు జ్ఞానాన్ని ఇచ్చావు కాబట్టి నేను ఎదుటివారికి వాక్యాన్ని బోధించగలిగాను. లేకపోతే ఎదుటివారు చెప్పిన సమాధానాలకు, ప్రశ్నలకు నేను సమాధానం చెప్పగలిగాను ప్రవ్వా. ఈ జ్ఞానం నీవు నాకు ఇచ్చింది గాని నా సొంత జ్ఞానం, నా సొంత బుద్ధి ఏమాత్రం కాదు కదా అని చెప్పేసి, ఇంత చక్కగా నేను మాట్లాడానా ఇది ప్రభు ద్వారానే కదా అని చెప్పేసి, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి మాట్లాడించబట్టే కదా ఈ రీతిగా నేను మాట్లాడగలిగానని దేవునికి స్తుతి చెల్లించుకున్న వాళ్ళు, దేవుణ్ణి మహిమపరిచిన వాళ్ళు అనేక మంది సేవకులు, అనేక మంది విశ్వాసులు కూడా లేకపోలేదండి. భక్తి జీవితాన్ని, నీతి జీవితాన్ని గడిపిన వారికి పరిశుద్ధాత్మ దూరం కాదు ఎప్పటికీ కూడా. భక్తి జీవితాన్ని, నీతి జీవితాన్ని గడిపిన వారికి పరిశుద్ధాత్మ దగ్గరగానే ఉంటుందని ఈ లోకాసు వార్తలో ఈ మాటలను చదివినప్పుడు నిజమే ప్రవ్వా, భక్తి పరంగా, నీతి పరంగా ఎప్పుడైతే నీ యందు విశ్వాసంతో నిలబడతామో పరిశుద్ధాత్మ దేవ మీరు నాలో ఉంటారనమాట, మాలో ఉంటారనమాట అని చెప్పేసి నేను నా మనసులో ప్రేరణ కలిగింది. ఇదే మాటను మీ అందరితో కూడా పంచుకోవాలని నాకు అనిపించిందండి. నిజమే, మన భక్తి జీవితం ఈ రోజు ఏ రీతిగా ఉంది, మన నీతి జీవితం ఈ రోజు ఏ రీతిగా ఉంది. నిజానికి చెప్పాలంటే దేవునికి మీ నీతి నా కనులకు మురికి గుడ్డ వలె కనిపిస్తుంది అని చెప్పేసి ప్రభు చెప్తుంటే నిజమే, మన నీతి ఎంత మురుగు, మన వస్త్రాలు మురుగుగా ఉంటే గనక ఎప్పుడు ఎంత శుభ్రం చేసుకోవాలి. నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఈ షర్ట్ మీద ఈ మరకుంటే, ఈ శారీ మీద ఈ మరకుంటే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి, ఎందుకంటే ఈ లోకంలో కనిపిస్తుంది కాబట్టి ఆ మురికి గుడ్డ అనేది మనం వేసుకునే వస్త్రానికి ఏ మరక లేకుండా చూసుకుంటూ మరి మంచి వస్త్రాలతో మేము వెళ్ళాలి, ఎటువంటి మరక లేని వస్త్రాలను ధరించుకుని ఈ లోకంలోనికి వెళ్ళాలి అని మనం అనుకుంటున్నాము. మరి ఏంటంటే నీ నీతి మురుకు గుడ్డ వలె ఉన్నదే అని ప్రవ్వా నిజమే, నా వస్త్రాన్ని ఉతుకుకునేలాగా ఏ చాకలి ఉతకనంత మహిమతో ఈ వస్త్రాన్ని ఉతికే విధంగా మహిమ వస్త్రాలు ప్రవ్వా నీవే, ఆ మహిమ వస్త్రాలు మేము ధరించుకునే మాకు కృప దయచేయండి ప్రవ్వా అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకోగలిగితే నిజమే మన నీతి దేవునికి తెల్లని వస్త్రం వలె కనిపించి ఉంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీలోకి, నాలోనికి రాడా? ఎందుకు రాడు? ప్రభు ఖచ్చితంగా వస్తారు. పరిశుద్ధాత్మ మనతో ఉంటుంది, మనలో ఉంటుంది. ఎప్పుడు భక్తి జీవితాన్ని, నీతి జీవితాన్ని మనం ఎప్పుడైతే గడపగలుగుతామో అప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పిలవగానే ప్రభువా రండి అంటాం. ఏదన్నా ఒక శుభ్రమైన చోటు ఉన్నదంటే కనుక ఇది ఎంతో శుభ్రంగా ఉంది కదా, ఎంతో ఆకర్షణీయంగా ఉంది కదా, ఎంతో అద్భుతంగా ఉంది కదా, ఇక్కడ మనం కూర్చోవాలి అని చెప్పేసి మనం అనుకుంటాం. అలాగే మన హృదయంలో కూడా మనం మన హృదయం శుభ్రంగా పరిశుద్ధతతో ఉంటే గనక తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి మీరు నాలోకి రండి అని ఎప్పుడైతే మనం అంటామో, భక్తి, నీతి, యథార్థత మనలో ఎప్పుడైతే ఉంటుందో మనం పిలవగానే పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వచ్చి ఆసీనుడు అవుతాడండి ఖచ్చితంగా. మరి ఈ లోకమందు పరిస్థితులు చిరాగ్గా ఉంటే కూర్చోవడానికి మనం ఇష్టపడం. అదే చిరాకు మన హృదయంలో ఉంటే పరిశుద్ధాత్మ తండ్రి మీరు రండి అని మనం ఎలా పిలవగలుగుతాము? మనం పిలవగలిగిన చోటకి మన ప్రభు ఎలా వస్తారండి? ఒకసారి ఆలోచించండి. మరి దేవుణ్ణి, క్రీస్తుని కుమారుడుగా ఉన్న క్రీస్తుని చూడగలిగే యోగ్యత ఆనాడు సుమయోనికి లభించింది. ఈనాడు పరిశుద్ధ
పరిశుద్ధాత్మ తండ్రి యొక్క మరి అద్భుతాలు చేసేటటువంటి ఆత్మ మనలోనికి, మరి పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసేటటువంటి మరి ఆత్మ మనలోనికి రావాలంటే గనక మనం ఏ రీతిగా ఉండాలన్నది ఈ రోజు లోకాసు వార్త 25వ అధ్యాయం నుంచి మరి 26 వరకు చదివినప్పుడు దేవుడు మనకు బయలుపరిచాడండి. ఈ మహాకృప నాకు ఎంతగానో సంతోషం అనిపించింది. మరి ఒక్కొక్కసారి వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనలో ఉన్న చెత్త తీసివేయబడుతుంది. ఎందుకంటే ఆ వాక్యం గురించి ఆలోచన చేసినప్పుడు నిజమే, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నిజమే, సుమయోని పరిశుద్ధాత్మే సుమయోనుతో మాట్లాడింది. పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే సుమయోను అన్నాడు. కారణం ఏంటంటే భక్తి జీవితాన్ని, నీతి జీవితాన్ని ఈ సుమయోను గడిపారు కాబట్టి నేను ఎంతవరకు భక్తి జీవితాన్ని, ఎంతవరకు నీతి జీవితాన్ని గడుపుతున్నాననే ఆలోచన మరి నాలోకి వచ్చింది. మరి ఈ వాక్యం ద్వారా మీలో కూడా రావాలని, వస్తుందని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నానండి. ఈ మాటలు మీ వినికిడిలో, నా వినికిడిలో పరిశుద్ధాత్మ తండ్రి అయిన, ఆదరణకర్త అయిన, త్రియేక దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనలో ఉండి ఫలింప చేయునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. వసంత ప్రసాద్ అనే నా ఛానల్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.